ఏమే నీకు బుద్ధి ఉందా అసలు? ఆ వీడియోలు ఆఫ్ చెయ్యి అని అంటున్నాను. ముందు లేదా ఆలోచన నా చెల్లి లాంటిది అనని, ఎలాంటి అట్లా ఇంకోసారి జరగొద్దు అనని. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఏదో పరువుగా ఇదవుతుంటే పైకి వచ్చేటప్పుడు నువ్వు ఇలా చేస్తావా? ఆ సాంగ్ ఏంటంటే అందరూ ఎంత ఇదవుతున్నారు తెలుసా? వాళ్ళ పరువు తెస్తావా నువ్వు? సిగ్గుందానే నీకేమన్నా? బుద్ధి ఉందా? మళ్ళీ పరువు పోతున్నా అది మా ఆయన పరుగు పోతుంది, మా కుటుంబం పరుగు పోతుంది, నా కొడుకు పరుగు పోతుంది, అటే కుటుంబం పరుగు పోతుందని నువ్వు ఒకసారి ఆలోచించిన దానివి అయితే నువ్వు అలా మాట్లాడతావా అని? బుద్ధి ఉందా నీకేమన్నా గింతగంత? అసలు జ్ఞానం అనేది ఉందా? తిట్టిన తర్వాత అన్నీ బయట పెట్టిన తర్వాత ఇవాళ వీడియోలు ఆపండి పరుగు పోద్ది అని అంటున్నావా? వీడియో అన్ని ప్రపంచం అంతా తెలిసిపోయిన తర్వాత ఇలా మాట్లాడతావు ఆ పిల్లని? నీ చెల్లి లాంటిది అనుకొని ఒక వీడియో లేకుండా ఏంటమ్మా ఇలా చెయ్యొద్దు అని కూర్చోబెట్టి చెప్పొచ్చుగా. కొట్టి షికా చేసి ఇలా వీడియోలు ఆపమంటున్నావా? నీకు అసలు బుద్ధి ఉందా? అందరు తిడుతున్నారని నువ్వు అలా చేస్తున్నావా? అందరు నన్నే తప్పు అంటున్నారని ఇలా నీ తప్పు నువ్వు సరిదిద్దుకుంటున్నావా? బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. తప్పు చేసేటప్పుడు, తప్పు మాట్లాడేటప్పుడు, ఒక స్టెప్ వేసేటప్పుడు ఎవరు ఏంటి ఏమైద్ది ఇది వీడియో అందరికి షేర్ చేస్తే ఎన్ని మాటలు వస్తాయని సిగ్గు శరం అనేది ఉండాలి. ఒకసారి ఆలోచించుకో. వాడు పైకి వచ్చేవాడు నీ మొగుడు, నీ అంతటికి నువ్వే జడగొట్టుకున్నావు. నువ్వే జడగొట్టినావు వాడిని. ఇలా పిల్ల పరువు తెస్తావా? నీ మొగుడికి ఇచ్చి చేస్తావా? ఇప్పుడు నీ సిగ్గులేని పోందరం మానుపోయా.